పాకిస్తాన్లోని లాహోర్ ఎయిర్పోర్ట్ వరుస పేలుడుతో దద్దరిల్లుతోంది. పెద్ద ఎత్తున డ్రోన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లు మూసేశారు. గోపాల్ నగర్, నసీరాబాద్ ఏరియాలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. భయాందోళనకు లోనైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రైట్, అలాగే గుజరాత్ సరిహద్దు రాష్ట్రం, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. దినకర్, అక్షయ, ప్రస్తుతం మనం రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ రాజస్థాన్ లో జైసల్మేర్ ఏదైతే ప్రాంతం ఉందో అది పాకిస్తాన్ కి బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామీణ ఇక్కడ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి గ్రామాల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బోర్డర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి అన్ని గ్రామాలను ఖాళీ చేయించాలని చెప్పి ఇప్పటికే ఆర్మీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణం అంతా కూడా బోర్డర్ పరిసర ప్రాంతాల్లో వేడెక్కిందని చెప్పవచ్చు. తాజాగా అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవాళ నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో దాదాపు 13 మంది అమాయకులు చనిపోయారు, భారత గ్రామాల్లో ఉన్నటువంటి వారు. ఆ తర్వాత 49 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ కూడా అంత్య స్థాయిలో, పూర్తి స్థాయిలో రెచ్చిపోయి పాకిస్తాన్ మీద మిసైల్స్ ప్రయోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లాహోర్ తో పాటు సియాల్కోట్ లో ఉన్నటువంటి వాటిపైన కూడా దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం. అలాగే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కూడా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ చర్యలతో తిప్పికొడుతుంది భారత్. అలాగే S-420 డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ ఉపయోగించి పూర్తి స్థాయిలో పాక్ దాడులను తిప్పికొట్టాలని చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఉత్తర పశ్చిమ భారత్ లోని సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బలమైనటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అవంతిపుర నుంచి భుజ్ వరకు కూడా దాదాపు 15 చోట్ల దాడులకు ప్రయత్నం చేసింది. టార్గెట్స్ లో కపుల్తురా, లూథియానా, అమృత్సర్ వంటి ఏరియాల్లో కూడా పాకిస్తాన్ కి బలమైనటువంటి బేస్ క్యాంప్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా భారత్ ఆర్మీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. అమాయకులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సరిహద్దు గ్రామాల్లో, ఇందాక మనం చూసాం పూంచ్ సెక్టార్ లో దాదాపు 13 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 59 మంది గాయపడితే 46 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. అలాగే భారత నియంత్రణ రేఖ ఏదైతే ఉందో, సరిహద్దు ప్రాంతం ఉందో, ఆ ప్రాంతంలో అంతా కూడా భారత్ వారిని సామాన్యుల్ని టార్గెట్ చేస్తూ వారి ప్రాణాలు తీస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితమైనటువంటి టార్గెట్ చేస్తూ లాహోర్ పైన, ఆ తర్వాత ఏదైతే పంజాబ్ కు దగ్గరలో ఉన్నటువంటి పాకిస్తాన్ స్థావరాల పైన కూడా భారత ఆర్మీ వాటిని లక్ష్యంగా చేసుకుని పూర్తి స్థాయిలో వారిని తుదబెడుతున్నట్టుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. కాసేపటి కిందట రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక రెచ్చగొడితే ఖచ్చితంగా తాము కూడా అంతే స్థాయిలో, పూర్తి స్థాయిలో బదిలిస్తామని. ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో వారంతా 100 మంది పైగా చనిపోయారు. 9 స్థావరాలు, కీలకమైనటువంటి స్థావరాలు, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముహాదిన్, దాంతో పాటు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాలు కూడా కూల్చేశామని చెప్పి కూడా స్పష్టంగా భారత ఆర్మీ ప్రకటించింది. అలాగే అఖిలపక్ష సమావేశంలో కూడా రాజ్నాథ్ సింగ్ వారికి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఒకవేళ రెచ్చగొడితే కనుక అంతే స్థాయిలో బదులు ఇవ్వాలని కూడా భారత ఆర్మీ రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. త్రివిధ దళాలను ఉపయోగించి దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టేందుకు అన్ని సన్నాహకాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే కాసేపటి కిందట కూడా మొత్తం అత్యంత టెక్నాలజీ అయినటువంటి 400S టెక్నాలజీ ఉపయోగించి కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాటి వైమానిక దాడులతో తిప్పికొట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఉద్రిక్తత నెలకొంటుంది రెండు దేశాల మధ్య, ముఖ్యంగా. అలాగే 3500 కిలోమీటర్లు ఉన్నటువంటి బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం జైసల్మేర్ కి ఆన్ ది వేలో ఉన్నాం. ఇక్కడ రాజస్థాన్ నుంచి ఉదయపూర్కి వచ్చి, ఉదయపూర్ నుంచి జోధ్పూర్ మీదుగా జైసల్మేర్కి వెళ్తున్నటువంటి మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా ప్రాంతాలు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా చాలా తక్కువ మంది జనం రోడ్లపైకి వస్తున్నారు. సిటీల్లోనే ఇలా ఉంటే దాదాపు సరిహద్దు గ్రామాలైనటువంటి జైసల్మేర్ సరిహద్దు గ్రామాలైనటువంటి ప్రాంతాల్లో అంతా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. అలాగే సిటీలో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా సరిహద్దు ప్రాంతంలోకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇక్కడ చూస్తే పాకిస్తాన్ ఒకవేళ రెచ్చగొడితే పూర్తి స్థాయిలో, అంతే స్థాయిలో బదులు ఇవ్వాలని చెప్పి కూడా భారత ఆర్మీ నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో మొత్తం బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, పంజాబ్, రాజస్థాన్, అలాగే శ్రీనగర్, గుజరాత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా దాదాపు ఒక కర్ఫ్యూ విధించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. జైపూర్, జైసల్మేర్, అలాగే ఇప్పటికే జైపూర్ లో కూడా ఒక స్టేడియం దగ్గర బాంబు పెట్టామని బెదిరింపు కాల్ రావడంతో అక్కడ ఉన్నటువంటి స్టేడియం, మాన్సింగ్ స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా వారందరినీ కూడా ఇంటికి పంపించేసి మొత్తం భద్రత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జైసల్మేర్ అంటే పాకిస్తాన్ కి గ్రామాల్లోకి వెళ్ళడానికి, పాకిస్తాన్ బార్డర్ వెళ్ళడానికి కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కూడా ఉన్నటువంటి గ్రామీణ
ప్రాంత ప్రజల్ని, బార్డర్ లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షితమైనటువంటి ప్లేసులకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ నిన్న ఇవాళ చేసినటువంటి దాడుల మూలంగా భారతదేశానికి సంబంధించి మన గ్రామాల్లో ఉన్నటువంటి వారు చనిపోవడంతో భారత ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అవుతుంది. పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ ని కూడా గాల్లోనే తిప్పికొడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రానున్న 24 గంటలు లేదా 36 గంటల్లో ఏదైనా ఒక ఉపద్రవం రెండు దేశాల మధ్య కూడా పూర్తి స్థాయిలో యుద్ధ సన్నాహక వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్షయ, దినకర్, అలాగే సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు సర్కార్? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వారిని ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు? పెహల్గావ్ సంఘటన జరిగి దాదాపు 26 మంది చనిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయిన తర్వాత కూడా భారత ప్రభుత్వం మరింత అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ని అంతే స్థాయిలో దాదాపు 9 ఉగ్రవాద సంస్థలపైన దాడులు చేయడం, 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేశారని స్పష్టంగా భారత ప్రభుత్వం ప్రకటించడంతో ఇక గ్రామీణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ పూర్తయిన వెంటనే భారత ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధానమంత్రితో జరిగినటువంటి సమావేశంలో కూడా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ తర్వాత మిగిలినటువంటి పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ తో పాటు రెచ్చిపోవడంతో గ్రామాల్లో ఇప్పటికే చాలా మంది చిన్నారులు చనిపోయారు. వారితో పాటు అనేక మంది గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారడానికి ముందే అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. దాదాపు భారత నియంత్రణ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ వెంబడిగా ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా లక్షలాది మంది ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలు, అంటే ఇప్పటికే ఆర్మీ గుర్తించినటువంటి ప్రాంతాలు, ఒకవేళ 1971 తర్వాత వస్తున్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడము, అలాగే 2003, 2021 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తుండటంతో ఇవన్నీ ముందు జాగ్రత్తగా ముందే ఊహించినటువంటి భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని, అలాగే సరిహద్దు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ క్యాంప్స్ లోను, బేస్ క్యాంప్స్ లో పెడుతున్నారు. మరి కొద్దిమందిని సేఫ్ జోన్ లకు తీసుకొచ్చి సిటీ లాంటి ఏరియాస్ లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రీచ్ అవుతున్నటువంటి జైసల్మేర్ ప్రాంతంలో కూడా ఇక్కడ చాలా మంది ఆర్మీ క్యాంప్స్ ఏర్పాటు చేశారు, తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పెడుతున్నారు. ఎక్కువగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే బార్డర్ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవసాయం కాదు, కేవలం గొర్రెలను కాయడం, ఆ తర్వాత వాటితో పాటు చిన్న చిన్న పంటలు సంబంధించి చేసుకోవడం, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో గోధుమ పంటలు, అలాగే రాజస్థాన్ ప్రాంతంలో ఎడారిలో ఉన్నటువంటి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి గొర్రెలు ఆవులు మేపడం దానికి సంబంధించి వాటితో పాటు కూడా శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఏవైతే ఉన్నాయో వారి జీవనాభివృద్ధికి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చేస్తూ వారికి ఆర్థిక సాయం కూడా చేస్తూ వాళ్ళందరినీ తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని గ్రామాలు ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. 13 మంది చనిపోవడం, 56 మంది గాయపడడంతో ఈ సంఖ్య పెరగకుండా చూసుకోవాలని బాధ్యత భారత ఆర్మీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి బార్డర్ గ్రామాల్లోనూ జిల్లాల్లోనూ ఉంది. అక్షయ, దినకర్, అంటే ఇప్పుడు వేసవి తట్టు పంటలు చేతికొచ్చే టైం కాబట్టి సో వారు వాటిని ఇన్ని రోజులు వాటిని ఏమంటారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, వదులుకుని రావడానికి కూడా ఇష్టపడరు. సో వాటికి సంబంధించి ప్రభుత్వాలు ఏమైనా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయంటారు? ఆర్థికంగా ఉండేదానికన్నా ప్రాణాలతో ఉండడం అన్న దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. భారత పౌరులు ఎవరు చనిపోకూడదు, ఎందుకంటే భారత ప్రభుత్వం జరిపినటువంటి ఆర్మీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో మేము ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులను మాత్రమే చంపాము, ఎలాంటి పాకిస్తానీలకు సంబంధించినటువంటి సివిల్ ని చంపలేదని చెప్పి ప్రభుత్వము నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా స్పష్టంగా చెప్పారు. కానీ పాక్ రేంజర్లు పూర్తి స్థాయిలో కేవలం భారత ప్రజల్ని, సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలను టార్గెట్ చేసింది. చిన్నారులు చనిపోయారు, స్కూల్స్ ను టార్గెట్ చేయడం, ఆ తర్వాత రైతులను టార్గెట్ చేయడంతో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేయడంతో ప్రాణాలతో బతికి ఉంటే చాలు, ఆ తర్వాత మిగిలినటువంటి ఆర్థిక సాయం ప్రభుత్వం దానికి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించాలని, వారికి ఆర్థికంగాను అలాగే రెగ్యులర్ లైఫ్ కి ఇబ్బంది ఉండకుండా చూడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సో ఇక్కడ ప్రాణాలతో బతికుండడమే అత్యంత కీలకమైనటువంటి అంశం. పంటలు కావచ్చు, ఆ తర్వాత జీవనోపాధి కూడా కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వమే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కనుక ప్రాణాలతో సజీవంగా అందరినీ బయటకు తీసుకురావడమే దానిపైనే భారత ప్రభుత్వం ఆర్మీ దృష్టి పెట్టింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటారు? అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? రాజస్థాన్, పంజాబ్, శ్రీనగర్, గుజరాత్,
జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాల్లోనే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం అనుకోవచ్చు. ఎందుకంటే అటు కచ్లో కావచ్చు, ఆ తర్వాత పంజాబ్లో ఉన్నటువంటి వాఘా బార్డర్ కావచ్చు, తర్వాత పూంచ్ జిల్లాలు కావచ్చు, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, తర్వాత జైసల్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మోస్ట్ సెన్సిటివ్ అండ్ ఎల్ఓసికి నియంత్రణ ఉన్నటువంటి ప్రాంతాలు. అలాగే కొన్ని చోట్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలు కావడంతో ఇక్కడ భద్రత చాలా అత్యంత అవసరమైనది. మిగిలిన రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం ఒకటి, ఈ 5 జిల్లాల బార్డర్లో, ఈ 5 రాష్ట్రాల బార్డర్లో ఏర్పాటు చేయడం ఒకటి కనుక భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో త్రివిధ దళాన్ని కొన్ని ఏరియాల్లో ఏర్పాటు చేసింది. అలాగే సముద్ర మిసైల్స్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు అరేబియా సముద్రాన్ని కేంద్రంగా పెట్టుకొని వాటిని చేస్తుంది. ముఖ్యంగా శ్రీనగర్ లోను, ఆ తర్వాత పీఓకేలను, ఆ తర్వాత జైసల్మేర్, రాజస్థాన్ ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్మీలను కూడా ఇక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే యుద్ధ సన్నాహకం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్మీ దళాలను కూడా ఇక్కడికి పిలిపిస్తుంది.